ఆశనే చేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగదీసి అడిగే మునగాడు నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుక యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పాటై మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటి పండుగ తెస్తాడు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న గారు విచ్చేశారు అందరు కూడా సంపన్నతో స్వాగతం పలుకుని సోదరులారా भारत माता की जय ఇప్పుడు మన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు కొద్ది నిమిషాలు మాత్రం మాట్లాడాల్సిన విజ్ఞప్తి దయచేసి ఎందుకంటే చాలా సమయమైంది మన వాళ్ళందరూ ఉండి కొద్ది నిమిషాలు మన నిజామాబాద్ పార్లమెంట్ జన జాతర కార్యక్రమానికి మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడైనటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఇవాళ సోనియా గాంధీ గారు మరి రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల అడ్వైజర్గా ఉన్నటువంటి పెద్దలు షబీర్ అలీ గారికి మరి వేదిక మీద ఇవాళ మనకు ఇంకో అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి వేదిక మీద అంతా పెద్దలందరికీ కూడా మరి 9 నియోజకవర్గాల నుండి ఎండనక ఎంత ఎండ కొట్టినా కానీ మరి 2-3 గంటలు ఆలస్యమైనా కానీ వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి 7 నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులకు మరి
కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అక్కా చెల్లెలు అమ్మలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఈరోజు మనకు మరి ఎన్నికల సమయం. మరి పెద్దలు జీవన్ రెడ్డి గారిని మన ప్రియతమ నాయకుడు సహకారంతో మరి వాళ్ళ సోనియా గాంధీ గారు అభ్యర్థిగా నిలబెట్టిండ్రు. మనం చూసుకుంటే పోయిన డిసెంబర్లో ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి 6 గ్యారంటీ పథకాలు అన్నీ కూడా మనము 4 నెలల్లోనూ 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు మనం అమలు పరుచుకున్నాం. ఇవాళ మొన్న రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో తుక్కుగూడలో జరిగినటువంటి కాంగ్రెస్ మీటింగ్లో మరి 5 గ్యారంటీలు ఏదైతే మనము కేంద్రంలో ప్రభుత్వం వస్తే మనం ఏం చేస్తాం, పేదవాళ్లకు మనం ఏం చేస్తాం, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, మరి నిరుద్యోగులకు అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే నిబద్ధత గల పార్టీ, దేశానికి కొరకు స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ, మన తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది, చేసిందే చెప్తుంది. మరి మనం 6 గ్యారంటీలు చెప్పినాం, అందులో చాలా మటుకు అమలుపరచడం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ. ఇవాళ మనం 5 గ్యారంటీలను కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే కేంద్రంలో ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్తా ఉన్నారో అది 100% అమలు అవుతాయి. కాబట్టి ఇవాళ టైం ఆసన్నమైంది. మన నిజామాబాద్ పార్లమెంటులో గత 10 సంవత్సరాల నుండి మొత్తం అభివృద్ధి కుంటుపడింది. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత మరి ముఖ్యమంత్రి కూతురు కదా, ఏదో మన జిల్లాకు ఏదో అభివృద్ధి పరిస్థితి మరి మన అందరినీ కూడా కాపాడుకుంటుందని చెప్పి మనం కోరుకున్నప్పుడు మరి ఆమె ముఖ్యమంత్రి కూతురుగా ఉండి కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో మనము ఈ అరవింద్ను గెలిపించారు జిల్లా ప్రజలు. గెలిపించుకుంటే కేంద్రంలో అధికారం ఉండి కూడా ఆయన ఏ ఒక్క పని చేయలే. ఇవాళ ఈ వేదిక నుండి నేను అడుగుతా ఉన్నా, అరవింద్ 5 సంవత్సరాలలో కేంద్రంలో అధికారం ఉండి కూడా మరి నువ్వు ఈ నియోజకవర్గానికి, పార్లమెంటు నియోజకవర్గానికి నువ్వు ఏం చేసినావయ్యా అని అడిగితే ఏమీ సమాధానం లేదు. మరి ఇంకా ఎందుకయ్యా నువ్వు ఓట్లు అడుగుతున్నావు, మళ్ళీ గెలిచిన తర్వాత ఇంకేమైనా చేస్తావా అంటే దానికి సమాధానం లేదు. ఇవాళ ఏమంటున్నాడు, మొన్న గత ఎన్నికల్లో వాళ్ళ ఫాదరు డి శ్రీనివాస్ చూసి ఓట్లు వేసిర్రు, ఇవాళనేమో మళ్ళా మోడీ గారి ముఖం చూసి ఓట్లు వేయండి, నా ముఖం అవసరం లేదు చూసుడు అంటున్నారు. ఈ విధంగా మళ్ళొకసారి మభ్యపెట్టి మరి మళ్ళా మన ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. పసుపు బోర్డు అన్నారు, 5 రోజులకే అన్నారు. ఇవాళ 5 సంవత్సరాలతో కూడా పసుపు బోర్డు ఓన్లీ పేపర్ మీదనే ఉంది. అందుకని మిత్రులారా, ఇంకొక టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు, ఆయన 10 సంవత్సరాలు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండే. ఇంతకుముందు 10 సంవత్సరాలు నియోజకవర్గానికి ఏమి చేయలే. ఆయన చెయ్యని అవినీతి అవకతవకలు అన్నది మరి దాన్ని చెప్పనేంత ఉన్నాయి, చెప్పుకుంటే భారతం అంత ఉన్నాయి. మరి మొన్ననే 3 నెలల కిందనే అక్కడ నిజామాబాద్లో ఓడిపోయినటువంటి వ్యక్తి మరి ఇవాళ మనకు ఏ విధంగా మనకు ఉపయోగపడతాడో మీరు ఆలోచించాలా. ఇవాళ కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా అవినీతి పాలైపోయి మరి కవితనేమో జైలు పాలైంది, కేటీఆర్ ఏమో పేపర్లు అమ్ముకుంటున్నాడు, మరి వాళ్ళ నాన్ననేమో అప్పుడు ధరణి పేరు మీద భూములు అమ్ముకున్నాడు. ఇది వాళ్ళ చరిత్ర. కాబట్టి ఇవాళ మనం మచ్చలేని నాయకుడు జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే గత 10 సంవత్సరాలు మనము పార్లమెంట్లో ఏదైతే మన అభివృద్ధి జరగలేదో ఇవాళ జీవన ఆధ్వర్యంలో మరి ఎంపీగా ఎన్నికైన తర్వాత సీనియర్ మోస్ట్ నాయకుడు కాబట్టి మరి ఆయనను గెలిపించుకుంటే కేంద్రంలో మంత్రి కూడా అవకాశం ఉంది. మన నిజామాబాద్ పార్లమెంటు నుండి ఇంతవరకు ఏ నాయకుడు కూడా కేంద్రంలో మంత్రి కాలేదు. దయచేసి మీరు గమనించండి. మనం మచ్చలేని నాయకుడిని 5 సార్లు మరి అసెంబ్లీకి గెలిపించుకున్నటువంటి వ్యక్తి మరి ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా అడ్వకేట్గా మరి నిలబడ్డాడు. మీరందరూ కూడా ఆయనకు సహకరించి మనము 1,00,000 ఓట్ల మెజారిటీతోని జీవనన్నను గెలిపించుకుందామని చెప్పి కోరుకుంటూ మరి మీకు అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరందరూ కూడా ఇంత ఎండ కొట్టినా మరి ఎన్ని పనులున్నా గత 3 గంటల నుండి మరి మీరందరూ ఇక్కడ రేవంత్ అన్న కొరకు వేచి చూడమని నిజంగా అభినందనీయ. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ సార్. దయచేసి
రెండు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు దయచేసి, ఎందుకంటే సమయం ఎక్కువైంది. ఇప్పుడు పెద్దలు నా సహచరుడు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ గారి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, మిత్రులు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ప్రజల ప్రియతమ నాయకులు, మన ఆశాజ్యోతి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మన ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఉదయం 11 గంటలకు పెద్ద ఎత్తున వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రాంతంలో ఒక రైతు బిడ్డ, రైతులకు సేవ చేసిన నాయకుడు, ఉదయం 7 గంటలకు వెళ్ళి రాత్రి 11 గంటలకు 74 సంవత్సరాల వయసులో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసే ఒక నాయకుని గెలుపు కోసము మండి టెండర్లు లెక్క చేయకుండా మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ నిజామాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండా పాతి వేసే విధంగా మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమైన విషయాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మా దళితులకు సంబంధించిన విషయంలో బట్ట ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామం లేదు. పేదవాళ్లకు దళిత వర్గానికి కానీ అట్టడి వర్గానికి కానీ ఏదైతే భూములు ఇచ్చిందంటే ఆ రోజు కాంగ్రెస్ ఇందిరమ్మ తల్లి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రోజు ప్రతి గ్రామంలో ల్యాండ్ కి సంబంధించినటువంటి పూర్తి యొక్క యజమాని ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, పెద్దలు ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దయచేసి చేతులు జోడించి మనవి చేసుకుంటాము. నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏదైతే జగిత్యాల జిల్లాకు సంబంధించిన జగిత్యాల శాసనసభ ప్రాంతం కానీ, కోరుట్ల శాసనసభ ప్రాంతం కానీ, అదేవిధంగా 5 నియోజకవర్గం లోపల మా ప్రాంతానికి సంబంధించిన ఏదైతే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు 50,000 మెజార్టీతో మేము ఇచ్చే విధంగా రాత్రి మొదలు కష్టపడతామన్న విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ఇప్పుడు శాసన మండలి సభ్యులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారిని 2 నిమిషాలు మాట్లాడింది కోరుచున్నాను. నేను మాట్లాడేది ఏమీ లేదు, కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి నిజామాబాద్కు వచ్చిన ఈ వేళ మీరందరూ చప్పటితో స్వాగతం పలకాల్సిందని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఇవాళ అధికారంలోకి వచ్చామంటే మీరు పిసిసి అధ్యక్షుడైన తర్వాత మీ మొండితనం, మీ పట్టుదల, రేవంత్ రెడ్డి గారు అయితేనే ఇది సాధించగలుగుతారని ప్రజలు నమ్మిన వేళ, సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఇచ్చిన వేళ ఇవాళ మనకు అధికారం కట్టబెట్టినారు. రేవంత్ రెడ్డి గారు అంటే ఒక పట్టుదల, ఒక నిబద్ధత, దానికే ఇవాళ అధికారంలోకి వచ్చానన్నమాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దివంగత రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంగణం నుంచి 2-3 మాటలు మీటింగ్లు చేసినారు. ఆయన మరణం తర్వాత అంత ఘటమైనటువంటి నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. ఇవాళ అధికారంలోకి వచ్చినామంటే మీ మీద పరిపూర్ణ నమ్మకంతో ఓటేసినారు. అదే నమ్మకంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. భగవంతుడు ఆశీర్వాదాలు ఇంకా ముందుకు సాగాలని, ఆ సాగే క్రమంలో నిజామాబాద్ కావాల్సిన పారిశ్రామిక వ్యవసాయ పరంగా ఉన్నట్టు అవకాశాలు మీరు ఇవ్వాలని ప్రజాముఖంగా మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా జీవన్ రెడ్డి గారు నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడు, 45 ఏళ్ల సుదీర్ఘ జీవితం ఉన్నటువంటి నాయకుడు. ఆయనకి ఇవాళ బరిలో ఉన్న గుండు అరవింద్ గాని, బాజిరెడ్డి గోవర్ధన్ గాని సాటిరారు. జీవన్ రెడ్డి గారి యొక్క విజయ భావన ఎగరవేయడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చినారు. మీరు ఈ కార్యక్రమానికి వచ్చినారంటే జీవన్ రెడ్డి గారి హెల్ప్ ఖాయమనే మాట ఇస్తుందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఇప్పుడు పెద్దలు నిజామాబాద్ అసెంబ్లీ సమన్వయకర్త పెద్దలు షబ్బీర్ అలీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం.
అందరు తెలుగులో మాట్లాడి मैं उर्दू में बोलूँगा समान अंदर की प्रजास्वाम्य विधि भाई और बहनों आज का ये जलसा आम हमारे जीवन रेड्डी साहब के नॉमिनेशन के लिए आए हुए मेरे भाइयों को हाथ जोड़कर मेरी बहनों को हाथ जोड़कर सलाम करता हूं और खुसूसी तौर पर हमारे चीफ मिनिस्टर श्री रेवंत रेड्डी जी का शुक्रिया अदा करता हूं और ये बताना चाह रहा हूं कि हमारे लोग मुसलसिल 4 घंटे से धूप में तड़प रहे हैं। अगर अंडा है तो अंडा डाले तो आज वो अंडा आमलेट बन जाता। इस तरीके से వాళ్ళ ఓపికను మీ దండం పెట్టి నిజంగా ఓపిక అంటే మీదే। आप जो सब्र का मुजाहरा करे, आप जो गर्मी को बर्दाश्त करे, ये साबित कर दिए कि गर्मी हमारे सामने कुछ नहीं है। कांग्रेस की जीत, ये आज जो देश में इलेक्शन हो रहा है ये नया नहीं है, 52 से, मगर ये आज का इलेक्शन ये बहुत ही जिम्मेदाराना इलेक्शन है। एक तरफ संविधान पे हमला हो रहा है, एक तरफ दस्तूर पे हमला हो रहा है, कॉन्स्टिट्यूशन पे हमला हो रहा है, जमहूरियत पे हमला हो रहा है, तो लोकतांत्रिक पे हमला हो रहा है। आज हर सेकुलर आदमी को इस दस्तूर को बताने की जरूरत है। मैं चीफ मिनिस्टर साहब से गुजारिश करता हूं, ज्यादा नहीं, निजामाबाद को स्मार्ट सिटी के साथ साथ यहाँ बेरोजगारी बहुत ज्यादा है, बीड़ी वर्कर्स यहाँ ज्यादा है, गन्ने के लेबर यहाँ ज्यादा है, इसके साथ साथ यहाँ पर बेरोजगारी की इतने ज्यादा तादाद है पूछो मत। हैदराबाद के बाद माइनॉरिटीज का पॉपुलेशन निजामाबाद में ही है, 42% पॉपुलेशन ऑफ द वोटर लिस्ट का यहाँ है, लेकिन रोजगार कुछ भी नहीं है उन लोगों के पास। आपसे बहुत उम्मीद है, कांग्रेस की सरकार से उम्मीद है, जब कांग्रेस राजशेखर रेड्डी साहब जब लोगों को घरें दिए और उर्दू जबान को तरक्की दिए, उन लोगों को आगे बढ़ाए। आपसे भी बहुत उम्मीदें रख रहे हैं निजामाबाद के अवाम, चाहे वो अक्सरियत हो अकलियत हो, बहुत ज्यादा जिम्मेदार है। और एक आपसे मैं कहते चलूं, आज हमारे प्रधानमंत्री को क्या हो गया पता नहीं। आज हिंदुस्तान 140 करोड़ का आवाम के प्रधानमंत्री है वो नरेंद्र मोदी जी, लेकिन अफसोस कल किस तरीके से बात कर रहे राजस्थान के जलसे में, वो कह रहे हैं कि एक कांग्रेस का मैनिफेस्टो किसी एक मजहब के लोगों के लिए बनाया गया है। शर्म की बात है मोदी जी, तुम्हारे लिए शर्म की बात है। आपको ये ज़ेबा नहीं देता कि देश के प्रधानमंत्री होके किसी एक मजहब को, किसी एक फिरके को, किसी एक जाति को आपको नीचे गिरा के बात करने का ये देश के संविधान में, बाबा साहेब के अम्बेडकर के संविधान में गुंजाइश नहीं है। इसीलिए ये लोग चाहते हैं, ये संविधान बताना चाह रहे। और एक मोदी जी, आपको मंगलसूत्र के बारे में क्या मालूम? మీకు ఏం తెలుసు మోదీ గారు? మీరు సంసారమే చేయలే। पापम हमारी बहन बेन दीदी को कहां छोड़ दी आपको ही नहीं मालूम है। आपको मंगलसूत्र की बात कर रहे हैं। अफसोस, पहले आप संसार करो, उस बिचारी को लाके अपने घर में रखो, तो उसके बाद तुम खवातीन के बारे में, औरतों की बात करें। जो लोग अपने बीवी को घर में नहीं रख सकते, जो मंगलसूत्र की इज्जत नहीं कर सकते, वो आगे क्या बढ़ सकते हुए कहते हुए मैं रुखसत हो रहा हूं। कांग्रेस पार्टी జీవన్ రెడ్డి గారికి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 90 రోజుల్లో 31,000 వేకెన్సీలు ఫిలప్ చేసిన ఘనత మన చీఫ్ మినిస్టర్ గారు। కేవలం రాష్ట్రం భారతదేశమే కాదు, ప్రభు మోదీ గారు 10 సంవత్సరాలు 10,000 ఇవ్వలే, ఇవాళ 90 రోజుల్లో 31,000 వేకెన్సీలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని చెప్తూ సెలవు తీసుకుంటాను। జై హింద్। ఇప్పుడు పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మదన్న గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం। 2004లో విదేశాలు తిరిగి వచ్చినప్పుడు పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చినప్పుడు మండు టెండలో వేలాది మంది తరలొచ్చి ఏ విధంగా ఆశీర్వదించి గెలిపించారో ఇవాళ అలాంటి వాతావరణం ఇక్కడ కనబడతా ఉంది। 11 గంటల నుంచి రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పని అనిపిస్తున్న తరుణంలో రాష్ట్ర అధ్యక్షత బాధ్యతలు చేపట్టి సోనియా గాంధీ గారి, ఖర్గే గారి, రాహుల్ గాంధీ గారి యొక్క నమ్మకంతో తెలంగాణలో తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు
మీ అందరి యొక్క కరతాళ ధ్వనులతోటి స్వాగతం పలకాలని వేడుకుంటూ మొన్న 15వ తారీఖున తల్లిని పోగొట్టుకొని ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చినానంటే మన గౌరవ ముఖ్యమంత్రి 10 ఏళ్ల దుర్మార్గ పరిపాలన అంతమొందించి 120 రోజులలో ప్రజాపాలన తీసుకొచ్చి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలు ఆశ్చర్యపడేట్టుగా ప్రతిపక్ష దిమ్మదిరేటట్టుగా పనిచేస్తూ ఉంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఏకమై మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని కూలదూసే క్రమంలో మీరు మనమందరం ఉన్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే కలలు కంటూ తెలంగాణలో కనీసం 14 సీట్లు గెలవాలని చెప్పి వారు హామీ ఇవ్వడం, ఆ హామీని నెరవేర్చాలనంటే నేను మీరు మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చేతులతో ఒకసారి విశ్వాసం కలిగించండి. నిజామాబాదులో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజానాయకుడు జీవన్ రెడ్డి అన్నను గెలిపిస్తామని చెప్పి మనము విశ్వాసం కలిగించాలి. ఒకే ఒక మాట, 10 సంవత్సరాలు మీ పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీసు, మెడికల్ కాలేజు, తెలంగాణ యూనివర్సిటీ, గుత్పాలి సాగర్ ప్రాజెక్టులతోటి తెలంగాణ సాధించుకున్న చరిత్ర ఈ 10 సంవత్సరాలలో గత ముఖ్యమంత్రి కూతురు కానీ లేక బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్న అరవింద్ కానీ మన జిల్లాకు చేసింది శూన్యం. ఉన్న చక్కెర ఫ్యాక్టరీ మూతబడ్డది, పసుబోడుకు పంగనామాలు పెట్టినాడు, అభివృద్ధి నోచుకోలే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తిరిగి నిజామాబాద్ జిల్లా తెలంగాణ అన్నపూర్ణ జిల్లాగా విలసిల్లుతుంది, అభివృద్ధి చెందుతుంది. దానికి మన పార్లమెంట్ సభ్యుడిగా అన్న జీవనాన్ని మీరు గెలిపించాలని చేతులెత్తి వేడుకుంటూ మరొకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. పెద్దలు పార్లమెంట్ సమన్వయకర్త బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు, మన నిజామాబాద్ డిస్టిక్ మన ప్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినందుకు మనందరి తరఫున వారికి స్వాగతం పలుకుతూ, నేను ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ వేరే మీటింగ్స్ ఉన్నాయి. నేను మీ అందరు రైతులను దృష్టిలో పెట్టుకొని కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఒకటే నిర్ణయించాం, మేము రైతుల రాజ్యం తెచ్చుకోవాలి, మన రైతుల గురించి అవగాహన ఉన్నోళ్ళు కావాలి. కనీసం పార్లమెంట్లో పోయి ఈ దద్దమ్మలు ఎవరు మాట్లాడకుంటే మన జీవన్ రెడ్డిగా 6 పర్యాయాలు ఎంపీలుగా గెలిచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి వారు మనకు ఎంపీగా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మన ప్రీతం నాయకుడు రేవంత్ రెడ్డి గారు వారికి పార్లమెంట్ టికెట్ ఇచ్చడం జరిగింది. మనందరి బాధ్యత వారు పార్లమెంట్లో గెలవాలి. మన రాహుల్ గాంధీ గారు ఈ ప్రభుత్వాలు ఎన్ని విధాలు ఇబ్బందులు పెట్టినా వాననక చలి అనక ఎండనక మన ప్రజల సమస్యల కొరకు 6 నెలలు 4000 కిలోమీటర్లు తిరిగి ఎటువంటి బెదిరింపులకు లెక్క చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మన రాహుల్ గాంధీ తిరిగారే. వాణ్ణి గతంలో 10 సంవత్సరాలు తప్పుడు వాగ్దానాలు చేసి వాగ్దానాలన్నీ ఒక్కటి కూడా మనకు చెయ్యకుండా, ఉద్యోగాలు లేవు, రైతులకు డబుల్ గునా చేస్తామన్నాడు, ఇన్కమ్ ఉన్న ఇన్కమే అచ్చులు లేదు. ఆ చట్టాలు చేంజ్ చేస్తే కనీసం 3 నెలలు 6 నెలలు ఏదైతే యూపీ కానీ పంజాబ్ కానీ హర్యానాలో కానీ రైతులన్నీ ఆ చట్టాలు తీసేయమంటే ఆ రైతులను 30 మందిని ప్రాణాలు తీసిన మన నాయకుల వాళ్ళు
అన్ను మనకు ప్రజాప్రతినిధులా కేవలం వాళ్ళ అహంకారం మన ఓటుతో మీ ఓటుతో వాళ్ళ అహంకారాలు వచ్చినాయే. దయచేసి నేను ఎక్కువ మాట్లాడకుండా నా డిస్టిక్ సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాను, ఆ అహంకారాలు దించాలంటే మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే మనం రైతులను మంచి పంటలు పండించుకోవాలంటే మనము పండించిన పంటకి ఈ దళితులు జిఎస్టీ పేరు మీద కూడా ఇబ్బంది పెడతా ఉన్నారే, అవన్నీ తీసేసేటట్టు మన రేవంత్ రెడ్డి గారు పోయిన ముఖ్యమంత్రి ఆయన పేరు తీసుకొని కానీ ఇంటింటి ఉద్యోగం అని 10 సంవత్సరాలు చెప్పాడు. వీరు కేవలము 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆల్ ఇండియాలో భారతదేశంలో వేకెన్సీస్ ఉన్నాయో 30 లక్షల ఉద్యోగాలు నా యువకులకు భర్తీ చేస్తామంటా ఉన్నారు. రైతులకు ఏ పంట పండిస్తే బాగుంటే విధానాలు రూపకల్పన చేస్తామంటున్నారు. నా కార్మికులకు ఉపాధి హామీ పథకం మనమే పెట్టాం. ఈ దరిద్ర బీజేపీ ప్రభుత్వాలు దాని బడ్జెట్ కూడా తగ్గించారే 150 రూపాయలు పడినట్టు చేస్తలేరు. అటువంటి నా పేదలను ఆదుకోవడానికి మన ప్రభుత్వం వచ్చినాక రోజుకు 400 రూపాయలు ఇద్దామని డిసైడ్ అయింది. అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా ఉపాధి హామీ ఉద్యోగాలు చేద్దామని డిసైడ్ అయింది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలి. మన 5 కాన్స్టిట్యున్సీలో పెద్ద మెజార్టీ రావాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. చాలా సంతోషం సార్. ఇప్పుడు పెద్దలు మన పార్లమెంట్ అభ్యర్థి ప్రజానాయకుడు జీవనన్న గారు మాట్లాడతారు. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలబోతున్న సందర్భంగా ఈరోజు నామినేషన్ వేయబోయిన పరిస్థితులలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మనందరినీ ప్రోత్సహింపచేయాలనే భావనతోని మనం విజయ పథంలో నడిపించాలనేటువంటి భావనతోని వారు స్వయంగా ఈరోజు నిజామాబాద్ ఈ సమావేశానికి రావటం వారి సభాముఖంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వాస్తవంగా ఉదయం 10 గంటలు వచ్చిందన్న 4 గంటలు ఇంత మండు టెండలో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నలుమూలల నుండి ఏదైతుందో కార్యకర్తలు అభిమానులు మా తల్లులు ఆడబిడ్డలు రైతాంగం దళితులు బలహీన వర్గాలు యువత అందరూ కూడా ఇంత పెద్దగా తరలి వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేసినందుకు మీకు అందరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అంటే మీ ఉత్సాహం పట్టుదల చూస్తుంటే రేపు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే ఒక విశ్వాసాన్ని కలుగుతుందని చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. అంటే యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందింపజేసేది నిజామాబాద్ జిల్లా అని చెప్పంటున్నాను. ఇలా పోచంపాడు ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు అందింపజేస్తున్నటువంటి యొక్క గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ అని చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. ఇవాళ మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే అంటే వాస్తవంగా ఇవాళ మేము ఇంత అన్నం తింటున్నామని చెప్పంటే పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నాను. వీళ్ళ కాకతీయ కాలువ, లక్ష్మీ కెనాల్, వరద కాలువ, అటు ఆదిలాబాద్ కేంద్ర సరస్వతి కాలువ యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నటువంటి గోదావరి నదీ జలాలను మనకు అందింపజేస్తుంది ఏదైతుందో ఈ నిజామాబాద్ గడ్డ అని చెప్పని నీ శిరస్సు వహించమని చేస్తుందని చెప్పి అంటున్నాను. వాస్తవంగా ఈ ప్రాంతం అంతా రైతాంగమే. వీళ్ళ వరి ధాన్యం ఉత్పత్తితో పాటుగా వాణిజ్య పంటలైనటువంటి పసుపే కానివ్వండి, చక్కెర కానివ్వండి ఉత్పత్తి చేస్తుంటే
రైతుకు ఆర్థికంగా దోహదపడుతుందనే భావనతోని మరి ఆనాడు నిజామాబాద్ జిల్లా రైతాంగం ఉద్యమించి ఇక్కడ పసుబోర్డు ఏర్పాటు చేయబడాలని చెప్పారంటే ఆనాడు 2014-18 మధ్యకాలంలో ఉన్న పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు పసుబోర్డు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించి ఆనాడు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంతో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండి కూడా పసుబోర్డు ఏర్పాటుకి ఏదో నిర్లక్ష్యం చేయడంతో దానికి తోడు ఏదైతుందో ప్రైవేట్ రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిరూపణ చేయాలని చెప్పి తలస్తే 2015లో దొరసాని ఉన్న చక్కెర కర్మాగారం మూసేసిందా. యావత్ నిజామాబాద్, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల రైతాంగం అంతా ఉద్యమించి వీళ్ళ కవిత గారికి రైతు అంటే ఏంది అలా తెలియజెప్పాలనేటువంటి ఒక భావనతో ఉద్యమించి అని చెప్పి అంటున్నాను. రైతాంగం అంతా కూడా ఒక పట్టుదలతోని రాజకీయాలకు అతీతంగా వీళ్ళ మిత్రుడు అరవింద్ గారికి గెలిసే విధంగా మరి ప్రోత్సహిస్తే అరవింద్ గారికి గెలిస్తే 5 ఏళ్ళు అయిందయ్యా. దొరసాన్ని అట్లా చేస్తే ఇక మరి దొర ఇట్లా చేస్తుండే చెప్పంటున్నాను. దయచేసి గమనించాలని చెప్పంటున్నాను. బాండ్ పేపర్ రాసిచ్చిండు. 5 రోజులలో ఏదైతే పసుబోర్డు ఏర్పాటు చేస్తా, పసుపుకు మద్దతు ధర కల్పిస్తా, ఎర్రజొన్నల మద్దతు ధర కల్పిస్తా. 5 రోజులు కాదు కదరా నాయన, 5 ఏళ్ళు గడిచింది. వీళ్ళు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో స్వయంగా భారత ప్రధాని మోడీ గారితో ఏదైతుందో ఒక ఉత్తర్వు జారీ చేయించిండే. కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఉత్తర్వు జారీ చేస్తే స్పష్టత ఉండాలి. నువ్వు పసుబోర్డు ఏర్పాటు చేయబోతే ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావు? నిజామాబాద్ గడ్డ మీద చేస్తున్నావా లేక నీ అలహాబాద్ చేసుకుంటున్నావా? ఎప్పట్లో ఏర్పాటు చేయబోతున్నావు? నువ్వు అక్టోబర్ 4 ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేస్తే 6 మాసాలు గడుస్తుందని చెప్పంటున్నా. పసుబోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమించింది ఎవరు? మా నిజామాబాద్ జిల్లా రైతాంగం అని చెప్పంటున్నా. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా సవినయంగా మనం చేస్తామని చెప్పంటున్నాను. పసుపు నాణ్యత పెంపొందించబడాలి. నా చిన్నప్పుడు ఏదైతుందన్నా ఒక క్వింటల్ పసుపు అమ్మితే తులం బంగారం వస్తుండే. మా ప్రాంతంలో ఏదైతుందో మేము ఏదైతుందో నిజామాబాద్ మార్కెట్కి వచ్చి పసుపు అమ్మి ఆ డబ్బు వృధా కావద్దని బంగారం కొనుకొచ్చుకుందరు అని చెప్పి అంటున్నా. తులం ఒక క్వింటల్ పసుపు తులం బంగారం వస్తుండే. ఇవాళ తులం బంగారం 70,000 80,000 అయ్యా. పసుపు ధర ఎంత ఉంది? 15,000 ఉందని చెప్పి అంటున్నా. అది కూడా సాగు విస్తీర్ణత తగ్గి ఇవాళ ఏదైతుందో పసుపు ఉత్పత్తి తగ్గడంతో ఈ 15,000 వస్తుందని చెప్పంటారు. దయచేసి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు కేంద్ర ప్రభుత్వంతో దేవుని దయవల్ల ఇండియా కూడా ప్రభుత్వం అధికారానికి వస్తే రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మనకు అండగా నిలబడతారు. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో పోరాటం చేసైనా కానీ ఇలా పసుపు బోర్డు నిజామాబాద్ గడ్డ మీద ఏర్పాటు చేయడం ఏదైతుందో మన లక్ష్యంగా భావిస్తామని చెప్పి సమయం మనం చూస్తా చెప్పండి. అంతేకాదు ఇవాళ చక్కెర కర్మాగారం పునః ప్రారంభమయ్యా. వాస్తవంగా చెప్పంటు నేను ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ కానీ ఒక విధమైనటువంటి ఒక క్రమశిక్షణ ఒక నిష్ఠ ఉండాలని చెప్పంటు నేను. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే ఎన్నికలో ఏ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడం జరుగుతుందని చెప్పని వాగ్దానం చేయడం జరిగిందో దానికి అనుగుణంగా చక్కెర కర్మాగారాల ఏర్పాటుకు సంబంధించి తక్షణమే పరిశ్రమ శాఖ మంత్రి మిత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేసిండ్రు. శ్రీధర్ బాబు గారు ఏదైతుందో బోధన పర్యటించిండ్రు, మెట్పల్లి పర్యటించిండ్రు. రేపు డిసెంబర్ 2025 లోపు ఏదైతుందో ఈ ప్రాంతానికి ఏదైతుందో వరి ధాన్యాన్ని ప్రత్యామ్నాయంగా చక్కెర ఉత్పత్తి చేసుకునే విధంగా మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో మీరు చక్కెర కర్మాగారం పునః ప్రారంభానికి ఏదైతుందో మాకు అండగా నిలబోతున్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పంటారు. దయచేసి ఈ ప్రాంతం రైతాంగం అని చెప్పంటున్నానే. వీళ్ళ కాలువ నీళ్ళు కాదే కరెంటు. ఇవాళ కాలువ నీరు పొందలేక విద్యుత్ ఆధారపడిన రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదని భావనతోని అన్నాడు దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేసి తలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నాం.
సరే తదుపరి టీఆర్ఎస్ పార్టీ కొనసాగించవచ్చు. నేను అడగదలుచుకున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను, ఇవాళ ఏదైతే ఈ పంట కాలానికి ఇవాళ బావులపై ఆధారపడ్డ రైతాంగానికి విద్యుత్ సమస్య కాకూడదు భావనతోని కొనుగోలు చేస్తే అయినా కానీ మన పంట తడి ఆరిపోకుండా విద్యుత్ కల్పించింది ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పంటారు. నేను అడుగుతా అరవింద్, నువ్వు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నావే? రైతాంగం ఉచిత విద్యుత్ అందింపజేస్తున్న ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అని చెప్పిన మనం చేస్తున్నాం చెప్పంటున్నా. అంతేకాదే రైతు రుణమాఫీ అని చెప్పంటున్నా. పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆగస్టు 15 డెడ్ లైన్, రేపు ఖరీఫ్ పంట నాటికి ఏదైతుందో రైతు చెల్లించిన రుణం చెల్లించిన అవసరం లేకుండా రైతు రుణమాఫీ చేయడానికి ఏదైతుందో వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడుతుందని చెప్పంటున్నా. నువ్వు మాఫీ చేస్తావే? కనీస మద్దతు చట్టబద్ధత అని చెప్పంటున్నాను. వీళ్ళు ఈ ఎన్నికల పోరాటం ఏదైతుందో పెట్టుబడిదారి వర్గాలకు రైతాంగానికి ఏదైతుందో జరుగుతున్న పోరాటంగా నేను అభివర్ణిస్తామని చెప్పంటున్నా. ఇలా రైతు రుణమాఫీ చేయమంటే సోమరిపోతాయి సమయం. అదే పెట్టుబడిదారి వర్గాలు అదాన్ని అమ్మాయి లాంటి వాడికి ఏదైతుందో లక్షల కోట్లు ఎన్పి అకౌంట్ నెపంతో ఏదైతుందో వారికి మాఫీ చేస్తే వాడు సోమరిపోతు కాడే. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని అండగలిచే పార్టీ అని చెప్పి అంటున్నాం. అంతేకాదు రైతు సమస్యలతో పాటుగా ఇక్కడ స్థానిక ఉపాధి లభించక మన గల్ఫ్, మస్కట్, దుబాయ్ కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశంగా దేశం పోతామే. ఎందుకు పోతామే? ఉపాధి కొరకు పోతామని చెప్పంటున్నా. అటువంటి గల్ఫ్ కార్మిక కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు ఏది ఇస్తుందో అకాల మరణానికి గురైనట్టయితే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కల్పింప చేయబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే సమావేశం ఏర్పాటు చేసి ఆర్థిక సహాయంతో పాటుగా గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి చనిపోయిన మృతుల కుటుంబం ఆదుకోవడంతో పాటుగా వారికి కావాల్సిన ఇతర సదుపాయాలు కూడా కల్పింప చేయబడే విధంగా కార్యక్రమం రూపొందించబోతుందని చెప్పంటున్నాం. మా బీడీ కార్మికులు ఆడబిడ్డలు చెప్పట్టు నేను చేను పడిపోయిన ఆడబిడ్డ ఏదైతుందో నీడ పట్టున బీడీలు చేస్తుందా? ఇవాళ కేవలం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పంటు నేను అన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో బీడీ కార్మికురాల్లో బీడీ పెన్షన్ కల్పించాలని భావించిన 2014 కట్అవుట్ డేట్ పెట్టిండే. 2014 వరకు పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన వారికి మాత్రమే పెన్షన్. 2014 తర్వాత పిఎఫ్ చెల్లిస్తే పెన్షన్ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో బీడీ కార్మికులు ఆడబిడ్డలు మీరు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు చెల్లించినప్పుడు గుర్తింపు వచ్చినా మనకేదైతే ఇంతవరకు వచ్చే 2000తో పాటు ఇంకా 2000 జత చేసి 4000 పెన్షన్ కల్పించబోయేది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పోతామని చెప్పండి. దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా. ఇవాళ నిజామాబాద్ నిజంగా ఇక్కడ ఇన్ని సదుపాయాలు ఉండి వరంగల్ తదుపరి అతిపెద్ద పట్టణం ఏది అంటే నిజామాబాదే. నాకు ఆశ్చర్యం, ఇంతకంటే తక్కువ జనాభా కలిగి ఉన్న కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎంపిక అవుతుంది. నిజామాబాద్ వైశాల్యంలో పెద్దది, జనాభా ఎక్కువ, ఆర్థిక వనరులు ఉన్నాయి, స్మార్ట్ సిటీ ఎంపిక కాదు. ఇది ఎవరి చేతిలో ఉన్నది? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్నది. నేను చెప్తున్నా, మీ దయతోని మీ అభిమానంతోని రేపు పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కావడంతో ఈ నిజామాబాద్ నగరాన్ని ఏదిస్తుందో స్మార్ట్ సిటీగా ఎంపిక చేయించడం నా బాధ్యత చెప్పి మనం చేస్తామని చెప్పి అంటున్నా. అంతేకాదు ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరంగా, సాంకేతిక విద్యా కళాశాల, ట్రైన్ సర్వీసెస్, ఆర్మూర్ టు ఆదిలాబాద్. ఒకసారి ఆర్మ్ టు ఆదిలాబాద్ లైన్ నిర్మాణం చేపట్టబడ్డట్టయితే మన ఢిల్లీ లైన్ ఏర్పడుతుంది. బోధన్ టు బీదర్ అని చెప్పంటున్నా. నేను ఇన్ని సౌకర్యాలు కల్పించేసే అవకాశం ఉండి కూడా కేవలం గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యుల నిర్లక్ష్యంతో అంటున్నాను. ఏ విధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శమూర్తో కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనకు ఆదర్శమూర్తి అని చెప్పంటారు. ఇలా కరీంనగర్కి వస్తున్నటువంటి తిరుపతి రైల్ నిజామాబాద్ వారు ప్రత్యేకంగా పొడిగిస్తే నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం యావత్తు జగిత్యాలతో మొదటికెళ్ళి కోట్ల మెట్పెళ్లి ఆర్మూరే గాని నిజామాబాద్ వరకు ప్రత్యక్షంగా కలియుగ దేవుడు వెంకటేశ్వర దర్శించుకునే అవకాశం లభిస్తుందని చెప్పంటాం. దయచేసి గమనించి ఆలోచించండి. ఒకవేళ నిజామాబాద్ లో ఏదైతుందో ఇక్కడ పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఉండేనే, పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఇక్కడ ఉండడంతో ఏదైతుందో వ్యాగన్ ద్వారా
పెట్రోల్ డీజిల్ నిజామాబాద్కు తరలిస్తే మనకి ఇక్కడ ₹2 తక్కువ దొరుకుతుంది లీటర్. మరి ఆశ్చర్యమే, అరవింద్ ఎందుకు తోయలేదో తెలియదే. కేంద్రంలో అధికారం ఉన్నది, మరి నువ్వు రైల్వే లైన్ల నిర్లక్ష్యం, స్మార్ట్ సిటీ నిర్లక్ష్యం, పసుబోర్డు నిర్లక్ష్యం, చక్కెర కార్మికుల పునర్భారం నిర్లక్ష్యం, నువ్వు ఇన్ని నిర్లక్ష్యాలతో ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఎన్నికలు పోటీ చేసి 5 ఏళ్ళు ఏదో పొరపాటు అయిపోయిందయా, ఇక బుద్ధిగా పని చేస్తా అని చెప్పంటే నేను ఎవరు నమ్ముతానయా? ఎందుకు ఈ సన్నాయి నొప్పులు అని చెప్పంటున్నాను. ఇవాళ నాకున్నటువంటి అనుభవంతో 5 పర్యాలు శాసనసభ్యుడిగా చెప్పంటున్నా. నేను ఒక రైతు బిడ్డలు కాపుదాల పోనని చెప్పంటున్నాను. రైతుల కష్ట సుఖాలు తెలిసినటువంటి వాళ్ళని చెప్పంటున్నా. రైతాంగానికి అండగా నిలబోయేది నేను అని చెప్పంటున్నా. రైతాంగం, రైతు కూలీలు, యువత అని చెప్పంటున్నాను. దయచేసి మరి నాకు జీవితంలో ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ నాకున్న అనుభవం దృష్ట్యా మొన్నటి శాతం ఎన్నికల్లో ఆశయాలు ఫలితం పొందలేదు. అయినప్పటికీ కూడా నా అనుభవాన్ని ఇటు పార్టీ పరంగా కానీ ప్రజాక్షేత్రంలో వినియోగించుకోవాలనే ఒక భావనతోని గౌరవ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదింపులు చేసి నాకు ఇలా నిజామాబాద్ పార్లమెంట్ నుండి అభ్యర్థి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మీ అందరి ఉత్సాహం చూస్తుంటే దాదాపు ఒక 20,000 వచ్చి ఉంటారు. 20,000 మనిషికి 50 ఓట్లయితే ఎంతైతే? 20,000 50 ఎంతైతే? 10 లక్షలు. ఇవాళ ఈ సమావేశానికి వచ్చిన 20,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరం కూడా ఒక్కొక్కరు ఒక 50 ఓట్లు వేపిస్తే మన ప్రత్యర్థి పార్టీలో డిపాజిట్ దక్క అని చెప్పంటారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో చెప్పంటూ నేను 17 పార్లమెంట్ స్థానాలలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోయే స్థానం నిజామాబాద్ కావాలని చెప్పని ఆ కూడా దీక్షతోని అందరు కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే. సోదరులారా, ఈ సమావేశానికి పెద్దలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు కూడా రావడం జరిగింది. కానీ హైదరాబాద్ లో ఇంకొక ప్రోగ్రాం రేవంత్ అన్నకు ఉండడం ద్వారా ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు పెద్దలు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాగల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మిత్రులారా, ఇట్లా అంటారా అన్న వాళ్ళకి మీరు అంటే ఇట్లా అన్నారు, యూతలు ఇట్లా వాళ్ళ కెమెరాలకు. మిత్రులారా, ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని మీరందరూ భుజాల మీద ఎత్తుకొని పల్లకిలో మోసి పార్లమెంటుకు పంపించడానికి వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారి అధ్యక్షత, అదేవిధంగా నాతో పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు, షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, డాక్టర్ భూపత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మండవ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులు, మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నిజామాబాద్ రైతాంగం అంతా ఈరోజు ఇక్కడికి వచ్చి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున, పెద్దలు జీవన్ రెడ్డి గారి తరఫున
మిత్రులారా, నేను ఒక అంశాన్ని ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి గుర్తు చేయాలనుకుంటున్నా. 2021 జనవరి 30 తారీఖు నాడు పసుపు బోర్డు కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం ఆర్మూర్లో మీరు దీక్ష చేపడితే ఆ రోజు 12 గంటలకు రావలసిన నేను మార్గ మధ్యంలో వివిధ ప్రాంతాలు గ్రామాల నుంచి వేలాదిగా విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు వచ్చి స్వాగతం పలుకుతుంటే సాయంత్రం 5 గంటలకు ఆర్మూరు గడ్డ మీద నేను కాలు పెట్టినా మీరందరూ ఆకలిని సైతం లెక్క చేయకుండా కడుపులో నకనకలాడుతున్నా ఆ రోజు నిలబడి వేలాది మంది ఆ దీక్షలో పాల్గొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని మీరు విశ్వాసం, నమ్మకం కలిగించినందుకు జూన్ 27, 2021 నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించిందన్న సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఆనాడు పిసిసి నియామకంలో జనవరి 30, 2021 నాడు ఆర్మూర్లో జరిగిన దీక్ష మీరు అండగా నిలబడడంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుందన్న నమ్మకంతో ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. అందుకే నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. పాదయాత్రలో కూడా మీ దగ్గరకు వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఆనాడు ఆలోచన చేసినాం. అందుకే వస్తానే మీ చక్కెర కర్మాగారం విషయంలో శ్రీధర్ బాబు గారిని, పెద్దలు జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, నిజాం ఆనాడు ఏషియాలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నించున్నాడు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెరిచి ఉన్న చక్కెర కర్మాగారాన్ని మూత వేసిండు. దాన్ని తెరవాలనే ప్రభుత్వ నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టిండ్రు. రైతులందరం కలవడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసిన 2-3 నెలల లోపే వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను మీకు కొన్ని అంశాలు గుర్తు చేయదలుచుకున్నా. 2004, 2009 మా అన్న మధు యాస్కిన్ మీరు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో కొట్లాడి సోనియమ్మను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మీ నిజామాబాద్ ఎంపీగా మిత్రుడు మధు యాస్కి గారు సాధించిన విజయం అని చెప్పి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా. మరి 2014లో కల్వకుంట్ల కవిత గారిని మీరు గెలిపించారు. సరే, కేసీఆర్ బిడ్డను, నిజామాబాద్కు నిధులు వస్తాయనో 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తుందనో మీరందరూ కూడా కవిత గారికి అండగా నిలబడ్డారు. మరి కవిత గారు 5 ఏళ్ళైనా చక్కెర కర్మాగారం తెరిపించలే, పసుపుకు గిట్టుబాటు ధర ఇవ్వలే, ఎర్రజొన్న రైతుల గురించి చెప్పాల్సిన పని లేదు. మొక్కజొన్న, సోయాబీన్ ఈ ప్రాంతంలో పండించే రైతులను పట్టించుకోలేదు. ఇక వాళ్ళ నాయన అయితే ఒక అడుగు ముందేసి ఎవడు ఊరేస్తే వాడు ఊరేసుకున్నట్టే అని చెప్పి చంద్రశేఖరరావు చెప్పిండు. అప్పుడు చైతన్యం కలిగిన ఈ ప్రాంత రైతాంగం ఒక నిర్ణయం తీసుకున్నారు. బిడ్డ మళ్ళీ అయితే రా, నీకు లగ్గం చేయకపోతే చూస్తామని చెప్పి. అందుకే ఆయల్ల మీరందరూ ఈ ప్రాంత రైతులు దాదాపుగా 100 మంది 2019 ఎన్నికల్లో నామినేషన్లు వేసి అందులో 80 మంది ఎన్నికల క్షేత్రంలో నిలబడి 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తా అని మాట ఇచ్చి మోసం చేసిన కల్వకుంట్ల కవితను, కల్వకుంట్ల చంద్రశేఖరరావును 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి మళ్ళా మొక్క మొలవకుండా మొత్తం కాంక్రీట్ చేసి పెట్టారు.
ఆ దెబ్బకు 2024లో కల్వకుంట్ల కవిత గారు ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడ్డారు. అంటే నిజామాబాదు రైతాంగంతో పెట్టుకుంటే శాశ్వతంగా ఇక్కడి రైతులను మోసం చేస్తే శాశ్వతంగా రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి ఈ ప్రాంత రైతులు నిరూపించారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. సరే, ఏనుగులను తినేటోడు పోయింది అనుకుంటే పీనుగలను తినేటోడు వచ్చిండు. ఆమె 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్నది. ఇక మా బండి గుండు ఉన్నారా మీ దగ్గర? ఇక బండిని గుండును నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు, 5 రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తా అని. మరి రాజ్నాథ్ సింగ్ గారు, రామ్ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పిండ్రు పసుపు బోర్డు ఇస్తామని. మరి నరేంద్ర మోడీ గారు చివరికి మొన్న పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయిండు. అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడండి, అందులో ఏంది లేదు. ఎక్కడ పెడతాడో నాకు తెలియదు. హిమాలయ పర్వతాలలో పెడతాడో, శంకరగిరి మాన్యంలో పెడతాడో, లేకపోతే నిజామాబాద్ గడ్డ మీద పెడతాడో. ఇవాళ కాడికి వరకు అది రాలే. కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, బుకాయించే ప్రయత్నం చేసిండు. గిదే గది, గదే గిది అని. నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపురి అరవిందును, గ్రామాలలో బట్టలు ఉత్కనికే రిన్సబ్ అని ఉంటుంది. ఈ రిన్సబ్కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటుంది రన్ సబ్ అని ఒకటి వచ్చింది. ఏమయ్యా మిత్రమా అరవిందు, పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడా తెలియనోళ్ళనే మా రైతులు. ఆకాశం వంక ఇట్లా చూడకుంటేనే మబ్బులు ఎప్పుడైతాయో, మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో, వాన ఎప్పుడు కురుస్తుందో, పసుపు ఎప్పుడు వేయాలో, కందులు ఎప్పుడు పండించాలో, మిర్చి ఒడ్లు ఎక్కడ వేయాలో, ఏ భూములు వేయాలో తెలిసిన వాళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు. వెనకటికి ఎవడనంట తాతకే దగ్గు నేర్పిండంట. ధర్మపురి గారు ఇవాళ మా నిజామాబాదు రైతులకు బోర్డుల గురించి చెప్తున్నాడు. ఒకవేళ నిజామాబాదు రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్, నువ్వు కాన్వెంట్ స్కూల్లో చదివినా నీకు పెద్ద తెలియదు, కానీ ధర్మపురి శ్రీనివాస్ గారిని అడుగుండి చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్యవంతులో. ఇవాళ నేను గర్వంగా చెప్తా, హర్యానా, పంజాబ్ రైతులు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా నిలబడి ప్రధానమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వాన్నైనా నిలదీసి మెడలు బట్టి వంగబెట్టి సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి హర్యానా, పంజాబ్ రైతాంగానికి ఉంది. నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు మోహరించి నరేంద్ర మోడీని ఓడించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల క్షమాపణ చెప్పించిన శక్తి హర్యానా, పంజాబ్ రైతులకు ఉంది. ఆ తర్వాత దేశంలో ఆర్మూర్, నిజామాబాదు రైతులకే ఆ పౌరుషం ఉంది అని నేను చెప్తున్నా. ఈ దేశంలో పంజాబ్, హర్యానా రైతులతో సమానంగా ఆత్మగౌరవంతో బతికే రైతాంగం ఎవరైతే ఉన్నారంటే అది నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతంలో. ఈ ప్రాంతంలో పసుపు వండించే, ఎర్రజొన్నలు వండించే రైతులు ఏ ప్రభుత్వాన్నైనా మెడలు వంచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి ఈ ప్రాంత రైతాంగానికి ఉంది. అందుకే మిత్రులారా, 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళను వాళ్ళ కర్మ గాలింది, వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమిండ్రు. మరి నేను ఇవాళ అడుగుతున్నా, 100 రోజులు అన్నోళ్ళకి గట్ల శిక్ష ఇస్తే 5 రోజుల్లో బోర్డు తెస్తా అన్న బోడగుండోళ్ళని ఏం చెప్తారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యరు. కానీ మా పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. అన్న మీరు కరీంనగర్లో ఎంపీకి పోటీ చేయాలని చెప్పి ఎంబడవాడ. అన్న నా మాట వినలే. సరే చూద్దామని చెప్పి మొదటి లిస్టులో జీవన్ అన్న పేరే పెట్టలే. అట్లయినా నేను అడిగినట్టు అన్నయ్య అన్న నా మాట వింటాడేమో, ఒప్పుకుంటాడేమో అని. మొదటి లిస్టులో పేరు రాకపోయినా జీవన్ అన్న ఒకటే మాట చెప్పాడు, నేను తమ్మి రైతుల కోసం కొట్లాడదలుచుకున్నా, నా జీవితం ఈ రైతులకే నేను అంకితం చేయాలనుకుంటున్నా. నాకు జీవితంలో ఏం కోరిక లేవు, ఏం ఆలోచన లేవు. ఆనాడు అసెంబ్లీలో గెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి, నిజామాబాదు రైతాంగానికి తోడు ఉండాలనుకున్నా. కానీ అదృష్టం బాగలేదు. మళ్ళీ ఈరోజు పార్లమెంట్ చేస్తున్నా.
నేను నిజామాబాద్లోనే చేస్తా, నా కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ పార్లమెంట్లు ఉంది. నిజంగా రైతులకు నేను అండగా నిలబడాలి, పార్లమెంట్లో మాట్లాడాలి, పసుపు బోర్డును, చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు. నేను మీకు మాటిస్తున్న వేదిక మీద నుంచి మా మిత్రులందరి అనుమతితోటి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారిని కేంద్ర వ్యవసాయ మంత్రిగా, పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ఆనాడు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. కేంద్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులకు వన్నె తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు. పెద్దలు కీర్తిశేషులు పివి నరసింహారావు గారు పేరు తెచ్చిండ్రు ఈ ప్రాంతానికి, ఈ దేశానికి. ఇవాళ స్థాయిలో గౌరవం ఉన్నవాళ్ళు, ప్రజలకే అంకితమైన వాళ్ళు, సమస్యల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, రైతాంగాన్ని ఆదుకునే మనసున్న నాయకుడి తెలంగాణ రాష్ట్రంలోనే లేడు. అది ఒక్క జీవనన్న మాత్రమే. అందుకే సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది. మీ బిడ్డ మీకోసం కొట్లాడేటైనా ఎవరినో అడుగో, ఎవడో సంతకం పెట్టో ఏదో నిర్ణయం చేయాలని తిరగాల్సిన పని లేదు. ఆయననే సొంతంగా సంతకం పెట్టి మీ చెరుకు కర్మాగారం, మీ పసుపు బోర్డును సాధించి సంతకం పెట్టే సత్తా జీవన్ రెడ్డి గారికి పార్టీ ఇస్తుంది. మరి ఇది నిజం కావాలి అంటే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంటుకు గెలవాలి మిత్రులారా. ఒక్కొక్కసారి ఓటమికి కూడా గెలుపులకు పునాదులేస్తాయి. నేనే ఉదాహరణ. 2018 డిసెంబర్లో నా మీద కక్ష కట్టి, నా మీద పగబట్టి, అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి వేలాది మంది పోలీసులను పెట్టి చంద్రశేఖరరావు అర్ధరాత్రి పూట నన్ను కిడ్నాప్ చేశాడు. ఆ దెబ్బ కోర్టులో కేసేస్తే కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ సస్పెండ్ అయింది. కుట్రలు కుతంత్రాలతో కొడంగల్ నన్ను కేసీఆర్ అసెంబ్లీకి ఓడిస్తే 3 నెలలు తిరిగే లోపలనే మల్కాజ్గిరి పార్లమెంట్లో, దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు, నరేంద్ర మోడీ, అమిత్ షా పార్లమెంట్లు కలిపితే ఎన్ని ఓట్లుంటాయో అంతకంటే ఎక్కువ ఓట్లు, 35 లక్షల ఓట్లుండే మల్కాజ్గిరి పార్లమెంట్లో రాహుల్ గాంధీ నన్ను పార్లమెంటుకు నించోబెట్టాడు. 3000 పోలింగ్ బూతులు ఉన్నాయి. నేను అడిగిన సార్ ఎట్లకెళ్ళి సాధ్యమవుతుంది, ఎక్కడ తిరగాలి 35 లక్షల ఓట్లు ఇదే అని. రాహుల్ గాంధీ గారు నాకు ఓ మాట చెప్పారు. రాష్ట్రం 4 కోట్ల మంది ప్రజలు చూశారు. పోలీసుల చేత నిర్బంధించి నీ తలుపులు బద్దలు కొట్టి నిన్ను ఓడగొట్టినరు. ప్రజలు నిన్ను వదులుకోవాలనుకుంటలేరు. ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి, నిన్ను గెలిపిస్తారు, నువ్వు పోయి పోటీ చేయిపో అని వారు ఆదేశించిండ్రు. నేను శిరస వహించిన. నామినేషన్ వేసి 14 రోజుల్లో 35,03,000 బూతుల కార్యకర్తలే సైనికులై కథన రంగంలో దిగి మల్కాజ్గిరి పార్లమెంట్లో నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమస్యల మీద కొట్లాడిన కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించిన ఆ దెబ్బతోనే నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది. నిజామాబాదు రైతుల ఆశీర్వాదంతో అధిష్టానానికి నమ్మకం వచ్చింది. ఆనాడు పిసిసి అయినా, ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఒకవేళ 2018 డిసెంబర్లో ఎమ్మెల్యేగా ఓడకపోయినుంటే, ఎమ్మెల్యే గెలిస్తే ఈయన్నే మడుగులో చంద్రశేఖరరావుతో కొట్లాడుకుంటూ ఈయన్నే ఉండిపోతుంటేనేమో. కానీ ఒక్కొక్కసారి అదృష్టం ఓటమిని కూడా గెలుపుకు పునాదులేస్తుంది. 2018 ఓటమి 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. మిత్రులారా, నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తుంటా అంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో జీవనాన ఎమ్మెల్యే ఓడిపోయింది దురదృష్టం కాదు, అదృష్టమే. ఈరోజు మీకు ఎంపీగా వచ్చి, ఎంపీగా గెలిచి
ఇండియా కూటమిలో వారు కేంద్ర మంత్రి కాబోతున్నారు. అందుకే ఈరోజు మీరందరూ గెలిపించండి. 14లో బీఆర్ఎస్ కోటేసిండ్రు, కవితమ్మ మిమ్మల్ని మోసం చేసింది. 19లో బీజేపీ కోటేసిండ్రు, ధర్మపురి అరవింద్ గారు మిమ్మల్ని మోసం చేసిండు. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, మోసం చేసిన వాళ్ళు కావాలన్నా, మోస పార్టీలు కావాలన్నా, 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి పసుపు బోర్డు ఇవ్వలేదు, రైతుల గిట్టుబాటు ధర ఇవ్వలేదు, చక్కెర కర్మాగారం తెరవలేదు, ఈ ప్రాంత రైతాంగ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా నామినేషన్ లేకపోతే పోలీసులను పెట్టి నిజామాబాదు రైతాంగాన్ని కొట్టించిన మాట మీరు మర్చిపోయినరా? బీఆర్ఎస్ చూసిరు, బీజేపీని చూసిరు. ఒక్కసారి జీవనానికి అవకాశం ఇవ్వండి. పెద్ద మనిషి, రైతు బిడ్డ, రైతులకు నాయకుడు కాదు, ఆయనే రైతయా. వ్యవసాయం ఏం చేయాలో ఆయనకు తెలుసు. 40 ఏళ్ల నుంచి ఆయన మంత్రి ఉన్నా ఏది ఉన్నా రాత్రి అయితే ఊరికి పోతాడు, పొద్దున వ్యవసాయం చేసుకుంటాడు. ఆయన కంటే రైతుల గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారే నాయకులు? మేమంతా పాయింట్ షర్ట్ వేసుకునేటోళ్ళమే, అన్నలాగటోళ్ళు చెప్తే వినటోళ్ళమే. ధర్మపురి అరవింద్కు వ్యవసాయం తెలుసానే? అడుగురి పోయి పల్లీలు ఏడుంటాయంటే చెట్టు పైన తెంచుకోవాలని చెప్తాడు. అవునా? అందుకోసమని అట్లాటోళ్ళని మనం ఎన్నుకొని ఓటేస్తే ఎట్లయితుందో చూసిరు. సరే, కవితమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ఇక బాజిరెడ్డి గోవర్ధన్ గురించి నేను అడగాల్సిన పని లేదు. ఆయన గిన ఓటేస్తారంటే ఆయన కొడుకులు అచ్చోసిన ఆంబోతులాగా మీ మీద పడతారు. గోవర్ధన్ గిన ఓటేస్తారా వాళ్ళ కొడుకులంతా మీ మీద పడతారు. మీరు ఇక మళ్ళీ నెల హఫ్తాలు కట్టాల్సిందే. పాల పైసలు, కూరగాయల పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిపోవాల్సి వస్తుంది పట్టణానికి, టౌన్కి వస్తే. అందుకే మిత్రులారా, ఇవాళ పదే గుడి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారని అన్నారు. ఒక సెక్యులర్ కంట్రీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి 2 మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది, వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈరోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. అందుకే ఈ వేదిక మీద నుంచి इस मंच से मैं नरेंद्र मोदी जी से साफ एक बात मैं कहना चाहता हूं, जब कांग्रेस पार्टी सत्ता में था हम हिस्सा दिए, बराबर दलित को दिए, आदिवासी को दिए, ओबीसी को दिए, किसी का जायदाद खींच लेकर और किसी को नहीं दिए। हम इतना संविधान को बचाए, ऐसे संविधान किस देश को दिए हम लोग। अगर भाई का जायदाद दूसरे भाई को देना है तो भी कानून के हिसाब से देना पड़ता, मगर किसी का जायदाद खींच लेकर और किसी को देने का कानून अपना देश में नहीं है। 13 साल मुख्यमंत्री था मोदी जी, 10 साल प्रधानमंत्री था। इतना भी पता नहीं है कि इस देश का प्रधानमंत्री को हिंदुओं का जायदाद खींच लेकर मुसलमानों को देने के लिए ये प्रधानमंत्री ऐसे बात कह रहा है। इसको डर है, दिल में हार जाने का डर है, इसीलिए ऐसे भाषण उन्होंने दे रहा है। इसीलिए हम संविधान दिए इस देश को। डॉक्टर बाबा साहेब अंबेडकर ये लिखा उसमें, अगर बाप का जायदाद बेटे को भी देना है तो विरासत देना, भाई का जायदाद छोटे भाई को बहन को भी देना है तो एक हिसाब किताब से वो बदली करना। ऐसे झूठे बातों से कितने दिन देश को धोखा देंगे मोदी जी? ये कोई तरीका नहीं है, आपको कोई शोभा देने वाले बात नहीं है। ऐसे बात मत कहो, ये देश के लिए सुरक्षा नहीं। మిత్రులారా, హిందువుల ఆస్తులు ముస్లింలకు గుంజి పెడతారంటున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ చాలా మంది మా అన్నదమ్ముల ఆస్తులు పంచుకున్న వాళ్ళు ఉండు కదనే, ఏర్పడ్డోళ్ళు ఉండు కదా. కాగితం రాసుకోకుండా, పెద్ద మనుషులు లేకుండా, తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్న ఆస్తి తమ్మునికే ఇచ్చేటట్లేదు, తండ్రి ఆస్తి బిడ్డకి ఇచ్చేటట్లేదా? మన రాజ్యాంగం అట్లుంది. వీళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటుందా? ఈ దేశ ప్రధానమంత్రికి ఇట్లా మాట్లాడతాడా? ఇది పద్ధత? ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇది దేశానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అశాంతి పెట్టేగి
మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్పగూలుతుంది, ఈ దేశానికి తీరని నష్టం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్న మా బీజేపీ మిత్రులకు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూతుల డబ్బాలల్లో కాదు మిత్రులారా. మీరు చేసే వ్యాపారం, మీ రాజకీయ వ్యాపారం, మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతలేదని అనుకోకండి. ఇంత దుర్మార్గం, ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు. మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది. ఒక సెక్యులర్, ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలన అందించడానికి అవకాశం ఇచ్చింది. కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం ఈ దేశానికి మంచిది కాదు. ఇట్లాంటి ఆలోచన మానుకోండి. రాముడు మీకే కాదు, మాకు రాముడే. మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం, విష్ణుని కొలుస్తాం, కృష్ణుని కొలుస్తాం. ఎంతో మంది దేవతలు ఉండ్రు. ఊర్లూర్ల పోసమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ఎంతో మంది దేవతలు ఉండ్రు. ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం. ఎవరి మత విశ్వాసం వాళ్ళది. నేను హిందువునని గర్వపడతా, ముస్లింలను, క్రిస్టియన్లను, సిక్కులను ఆదరిస్తా, గౌరవిస్తా. ముఖ్యమంత్రిగా నా బాధ్యత. మత సామరస్యం పాటించడం అనేది రాజ్యాంగం మనకు నేర్పిన, మన పెద్దలు తరతరాలుగా మనకిచ్చిన మన సాంప్రదాయం. ఊర్లలో పీర్ల పండుగ ఎవరయ్యా? మనం కాదా చేసేది? అలా వాడేది మనం కాదా? ఊర్లో ఏదైనా ఉండి చర్చిలో క్రిస్మస్ వస్తే 10 మందికి మనం సాయం చేస్తలేమా? మన గణేష్ నిమజ్జనం వస్తే ముస్లింలు మనకు అండగా నిలబడతలేరా హైదరాబాద్లో? ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ చూస్తుంది. మిత్రులారా, ఇది దేశానికి మంచిది కాదు. కాంగ్రెస్ ఎన్నో 50 ఏళ్ళ అధికారంలో ఉంది. అధికారం కాంగ్రెస్కు కొత్త కాదు, ప్రతిపక్షం అసలే కొత్త కాదు. కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే ఈరోజు ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి దేశం కోసం పదవులు త్యాగం చేశారు. ఇక ఇప్పుడు త్యాగాలు చేసేది లేదు, కొట్లాడేదే ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. అందుకే ఈరోజు మీకు స్పష్టంగా 3 మాటలు ఇస్తున్నా. మీ చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మాది, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్డీఏ ఓడి ఇండియా కూటమి గెలిస్తే పసుపు బోర్డు జీవన మంత్రిగా తీసుకొచ్చి మీకు ఇస్తాడు. లేకపోతే ప్రశ్నించే గొంతుకై మోడీ మెడల్ వంచి మీ పసుపు బోర్డు మా జీవనాన్న తీసుకొస్తాడు. నాది పూచి అని చెప్పి నా మిత్రులకు చెప్తున్నా. అదేవిధంగా నిన్న రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు. మరే సన్నాసులారా, తాతకు దగ్గు నేర్పాడు మా కథలు చెప్పకండి. వెనకటికి ఎప్పుడో రైతు రుణమాఫీ మేము చేసినాం. రైతులకు బోనస్ ఇచ్చింది మేము. రైతులకు రుణమాఫీ, రైతులకు బోనస్ ఇచ్చిన మేము 100 రోజుల్లో 5 పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. నాది, మా మంత్రివర్గానికి బాధ్యత. మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఈ ప్రభుత్వం మీది. మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం. ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది. ఇదే కాదు, ఆనాడు కేసీఆర్ ఊరేస్తే ఊరేసినట్టే అని మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో ఒడ్లు వండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పదీసి బజార్లో నిలబెట్టిన కేసీఆర్. ఆ రైతులకు నేను మాటిస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఈ గడ్డ నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి గడ్డ.
ఈ నిజామాబాద్ గడ్డ ఇక్కడనే జైల్లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది దాశరథి గారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిజామాబాద్ గడ్డ మీద నుంచి చెప్పారు. ఈ గడ్డ ఆనాడు ఎం నారాయణ రెడ్డి గారు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన గడ్డ. ఈ గడ్డ సదాలక్ష్మి తన సొంత బంగారాన్ని అమ్మి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ గడ్డ. ఈ గడ్డ జట్టి ఈశ్వరీబాయి ప్రాతినిధ్యం వహించిన గడ్డ. ఈ గడ్డ ఆర్గుల రాజారాం ఈ ప్రాంతం నుంచి పేదల తరఫున నిలబడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన గడ్డ. ఈ గడ్డ పెద్దలు మండవ వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలోనే నిజాయితీ గల నాయకుని చూపించండి అంటే నిటారుగా నిలబడి చూపించే మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన గడ్డ. ఈ గడ్డ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ. ఈ గడ్డ డి శ్రీనివాస్ గారు అన్న చెప్తున్నాడు. డి శ్రీనివాస్ గారు కూడా కానీ కాకపోతే కొడుకు అక్కడ పోయి తానికి చెడ్డ పేరు తెచ్చాడు. ఈ గడ్డ నిన్న మన భారతదేశానికి ప్రతిష్ట తెచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్ మీ గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఎన్నో కట్టుబాట్లను తెంచుకొని భారతదేశ ప్రతిష్ట పెంచి మనకు మెడల్స్ తీసుకొచ్చిన ఆడబిడ్డ నిఖత్ జరీన్ మీ నిజామాబాద్ గడ్డ. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలవత్ పూర్ణ మీ బిడ్డ మీ నిజామాబాద్ గడ్డ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజెప్పదలుచుకున్నాను. మరి ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్న ఈ గడ్డ మీద ఈ బిడ్డల్ని నేను ఒకటే మాట్లాడుతున్నా. ఒక మాట ఏమని మిమ్మల్ని అడుగుతున్నా. జీవనాన్ని మీరు పార్లమెంటుకు పంపించుర్రి. మీకెవ్వరు మీ రైతులు 10 మందికి బుక్కెడు బువ్వ పెట్టేటోళ్ళు, ఎవడొచ్చినా ఇంత సాయం చేసేటోళ్ళు, దానికో దీనికో వంగేటోళ్ళు లొంగేటోళ్ళు కాదు. అందుకే ఈ మీటింగ్కి వచ్చినా రాకపోయినా వీడీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నిజామాబాద్ రైతాంగానికి నేను వేడుకుంటున్నా, పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి నిజామాబాద్ గౌరవాన్ని నిలబెట్టండి. పార్లమెంట్లో మీ ప్రశ్నించే గొంతుకైతాడు, మీ సమస్యలు పరిష్కరించే మీ నాయకుడైతాడు, రైతు నాయకుడైతాడు. రైతే నాయకుడు కావాలి. మీ రైతు బిడ్డనే ఈ దేశంలో వ్యవసాయానికి నాయకత్వం వహించాలి. జీవనన్నను గెలిపించండి. జీవనన్నకేసే ప్రతి ఓటు మీ రేవంత్ అన్నకేసినట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. నా మీద మీకు అభిమానం ఉండి గాంధీ కుటుంబాన్ని గుండెల్లో పెట్టి చూసుకోవాలంటే ఈ నిజామాబాద్ గడ్డ మీద నుంచి పెద్దలు జీవనాన్నను పార్లమెంటుకు పంపించండి. మీ సమస్యల్ని పరిష్కరించే పూచి నాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. నడులెన్ని జరిగిన గాని నడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. అసలాగనేడే మొదలంటున్నాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్న అందరి బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు